మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రం నందు వర్షం వచ్చిన ప్రతిసారి ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి నందు వైద్య సేవలు చీకట్లో చేయాల్సి వస్తుంది. వర్షం మొదలైందంటే ఎప్పుడో కట్టిన భవనాలు మొత్తం నీరుతో నిండి అక్కడ ఉన్న విద్యుత్ మీటర్లోకి వర్షం నీరు చేరి ఆసుపత్రి అంతా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. అప్పుడు చీకటిలో రోగులకు వైద్యం చేయాలంటే వైద్య సిబ్బంది చాలా శ్రమపడాల్సి వస్తుంది. రొద్దం మండలం మొత్తానికి 19 పంచాయతీలకు గాను ఒక్క ఈ ఆసుపత్రిలోనే రాత్రిపూట వందల సంఖ్యలో అత్యవసర చికిత్సకు గర్భిణీలు, శ్వాసకోశ రోగులు, ప్రమాదానికి గురైన వారు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ సదుపాయాలు లేక ప్రాథమిక చికిత్స అనంతరం పెనుగొండ, హిందూపురం ఆసుపత్రులకు పంపుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే పునాది నిర్మాణంలో ఆగిపోయిన నూతన భవనాన్ని నిర్మించి రోగులకు ఇబ్బందులు లేకుండా మెరుగైన సౌకర్యాన్ని కల్పించాలని మండల ప్రజలు కోరుచున్నారు. తీసుకొని మందులు వేసేసారు. మినిమం మంత్లీ 5,000 మధ్యలో ఖచ్చితంగా 150 కాస్ట్ శనివారం వస్తే 200 కాస్ట్. ఏ పెడితే మేము డాక్టర్లు వెళ్ళిపోతాం. మీకు ఆప్షన్ ఓపెన్ చేయొచ్చు. అది స్టాఫ్ నర్స్ కాదు, స్టాఫ్ నర్స్ నైట్లో వాళ్ళు ఉంటారు కదా, డ్యూటీ వాళ్ళు ఉండేదా నైట్లో వాళ్ళు ఉండేదాకా కాకుండా దాంట్లో